గత కొన్ని రోజులుగా మోహన్ బాబు ఇంట్లో విభేదాలు తలెత్తాయని తెలిసిందో అప్పటి నుంచి కూడా మనం మీడియా మొత్తం కూడా వారి మీదనే దృష్టి పెట్టడం జరిగింది. మరి తరువాత సిపి ఆదేశాల మేరకు అలాగే కోర్టు ఆదేశాల మేరకు ఈ ఏవైతే వివాదాలు ఉన్నాయో అవన్నీ కూడా తగ్గుముఖం పట్టినప్పటికీ మళ్ళీ ఈరోజు ఒక్కసారిగా ఏవైతే మంచు వారి ఇంట్లో విభేదాలు మళ్ళీ మొలకెత్తాయని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు మనం జల్పల్లిలో అయితే ఉన్నాం, మంచు టౌన్ దగ్గర. అయితే ఇక్కడ ప్రస్తుతానికి కొద్దిసేపటి క్రితం మంచు మనోజ్ మళ్ళీ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ తన మంచు అన్నయ్య అంటే ఎవరైతే మంచు విష్ణు ఉన్నాడో తన బ్రదర్ మీద మళ్ళీ ఫిర్యాదు చేయబోతున్నాడు అంటూ కూడా మీడియాకి అందటంతో మీడియా వెంటనే మంచు ఫ్యామిలీకి సంబంధించి ఏదైతే ఫామ్ హౌస్ ఉందో అక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వివరాల ప్రకారం చూసుకుంటే నిన్న మోహన్ బాబు భార్య అంటే మంచు మనోజ్ తల్లి పుట్టినరోజు సందర్భంగా తను కొడుకుతో ఉండడానికి మంచు ఏదైతే ఫామ్ హౌస్ ఉందో ఇక్కడికి రావడం జరిగింది. అయితే లోపలికి వెళ్ళి అక్కడ వాళ్ళు పార్టీ అంటే సెలబ్రేషన్స్ చేస్తున్న సమయంలో తన తల్లి పుట్టినరోజుని సెలబ్రేషన్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా జనరేటర్ పనిచేయలేదు. సో వెళ్ళి చూడగా అందులో షుగర్ ఉంది అంటూ కూడా తన అనుచరులు చెప్పగా తను వెంటనే వెళ్ళి చూడగా అక్కడ షుగర్ ఉంది. సో ఇదంతా ఎవరు చేశారు ఏంటి అనే నేపథ్యంలో చూస్తే కనుక సీసీ కెమెరాలో తన అన్నయ్య అనుచరులతో వచ్చి అంటే మంచు విష్ణు తన అనుచరులతో అక్కడికి వచ్చి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. సీసీటీవీ ఫుటేజ్లో మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒక కార్ అంటే ఒక వెహికల్ వెళ్ళిపోయింది. తర్వాత ఇంకో బ్లాక్ కలర్ వెహికల్ ఏదైతే ఉందో అందులో ఒక్కసారిగా మంచు విష్ణు కార్ దిగుతూ బయటికి వచ్చిన తర్వాత ఒకసారి సైకిల్ చేయటంతో మళ్ళీ అక్కడ ఉన్న అనుచరులు వెంటనే ఏదైతే వైట్ కలర్ క్యాన్ ఉందో దాన్ని తీసుకొని రావడం జరిగింది. ఇదంతా చూస్తుంటే విష్ణుయే ఇదంతా చేశాడనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. అయితే దాని ప్రకారం చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ మంచు మనోజ్ ఒక ప్రెస్ నోట్ని రిలీజ్ చేయడం జరిగింది. అంటే నిన్న పుట్టినరోజు సందర్భంగా తన తల్లి ఇంట్లో ఉంది. మంచు మనోజ్ షూటింగ్ పని మీద బయటికి వెళ్ళిన సందర్భంలో అదేవిధంగా మంచు మనోజ్ భార్య కూడా తన పిల్లలకి సంబంధించి ఏవో వస్తువులని బయట నుంచి తీసుకొని రావడానికి తను కూడా బయటికి వెళ్ళడం జరిగింది. కేవలం మంచు మనోజ్ తల్లి మాత్రమే లోపల ఉంది. అంటే పుట్టినరోజు సందర్భంగా మంచు విష్ణు కూడా తనకి శుభాకాంక్షలు తెలియజేయడానికి తను కూడా ఇక్కడికి రావడం జరిగింది తన అనుచరులతో. లోపలికి వెళ్ళిన తర్వాత తను లోపలికి వెళ్తూ తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పే ప్రయత్నంలోనే అంటే చెప్తున్న సందర్భంలో ఒక్కసారిగా ఏదైతే ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నామో ఆ ఘటన అంతా చోటు చేసుకుందని చెప్పొచ్చు. వెంటనే ఏ మాత్రం కూడా లేట్ చేయకుండా అంటే ఇక్కడ ముఖ్యంగా మనోజ్ చెప్తున్నది ఏంటంటే మాకు ప్రాణహాని ఉంది విష్ణు తరపు నుంచి. ఎందుకంటే ఏదైతే జనరేటర్లో షుగర్ వేశాడో దానివల్ల షార్ట్ సర్క్యూట్ అయితే ఇంట్లో వాళ్ళందరూ కూడా అంటే నా 7 ఏళ్ల పాపతో సహా మేమందరం కూడా అసలు ఏమయ్యే వాళ్ళమో మాకు తెలియదు. అంటే మా తల్లి ఉంది, నా పిల్లలు ఉన్నారు, నా భార్య ఉంది, నేనున్నాను. అంటే మా మీద హత్య ప్రయత్నం చేశాడు అంటూ కూడా పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడానికి అయితే వస్తున్నాను అంటూ కూడా మీడియాకి చెప్పడం జరిగింది. మళ్ళీ తర్వాత అంటే ఏదైతే ఈ ఘటన చోటు చేసుకుందో దీనికి సంబంధించి ఇంట్లో వాళ్ళందరూ కూడా భయాందోళనకి గురయ్యారు. ఆరోగ్యం కూడా అంటే నిన్నటి నుంచి ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఇంట్లో ఎవరు కూడా మానసికంగా సరిగ్గా లేరు, ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు. కాబట్టి నేను ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళట్లేదు, రేపు పోలీస్ స్టేషన్కి వెళ్తాను అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ముందుగా పోలీస్ స్టేషన్కి వెళ్తాము అన్న తర్వాత వెంటనే పహాడీ షరీఫ్ సిఐని పిలుచుకోవడం జరిగింది. ఇంటికి పిలిపించి అసలు ఏం జరిగింది ఏంటంటూ కూడా మొత్తం కనుక్కోవడం జరిగింది. వెంటనే సిఐ కూడా కొద్ది నిమిషాల్లోనే ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి అని చెప్పొచ్చు. అయితే కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం అంటే ఏదైతే గత కొన్ని రోజులుగా ఏదైతే ఘటన చోటు చేసుకుందో అంటే ఒక రకంగా బాడీ గార్డ్స్ మధ్య అంటే విష్ణు అనుచరులు అలాగే మనోజ్ అనుచరులు ఇద్దరు కూడా పోట్లాడిన వివాదం కూడా మనం చూడడం జరిగింది. అయితే దాని ప్రకారం కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. ఎవరి అనుచరులు కూడా అక్కడ ఉండడానికి వీల్లేదు, ఎవరి బాడీ గార్డ్స్ కూడా అక్కడ ఉండకూడదు. కేవలం ఇది ప్రశాంతమైన వాతావరణమే ఇక్కడ ఉండాలి తప్ప ఎలాంటి అంటే ఇబ్బంది కలిగించే ఏ అంశం ఉన్నా సరే, ఎటువంటి వివాదం చోటు చేసుకున్నా సరే మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము అంటూ కూడా సిపి చెప్పడం జరిగింది. దీని ప్రకారం వాళ్ళు ఒక లెటర్ కూడా రాయించుకోవడం జరిగింది, బాండ్లో కూడా రాయించుకోవడం జరిగింది. అలాంటిది మళ్ళీ ఇప్పుడు ఇవి లేవనెత్తాయి, మళ్ళీ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఇవి ఎలాంటి వాటికి దారి తీస్తే మళ్ళీ అంటే గొడవలు జరగడానికి మళ్ళీ ఇది ఒక కీ పాయింట్ అనే విషయాలు కూడా తెలుస్తున్నాయని చెప్పొచ్చు. మరి గొడవలన్నిటికీ కారణం ఎవరు? మంచు మనోజా, లేకపోతే ఈ ఫామ్ హౌజా, లేకపోతే మంచు విష్ణు అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. గత వీడియోలో చూసుకుంటే కనుక ఒక మంచు మనోజ్కి సంబంధించి ఒక ఫుటేజ్ దొరికింది, ఒక వీడియో ఏంటంటే
మంచు మనోజ్ తాగేసి ఇంట్లో ఉన్న వాళ్ళ మీద ఇష్టరహితంగా మాట్లాడడం ఇదంతా కూడా బయటకు వచ్చింది. దీనికి సంబంధించి మోహన్ బాబు కూడా ఒక ఆడియో రిలీజ్ చేయడం జరిగింది. మంచు విష్ణు కూడా దీనికి సంబంధించి ఏమి కూడా మాట్లాడము అంటూ కూడా హాస్పిటల్లో చెప్పడం జరిగింది. మంచు మనోజ్ కూడా ఇదంతా అంటే దీని వెనకాల వేరేది ఉంది, కేవలం ఇది ఒక్కటే కుట్రపూరితంగా ఇదంతా చేస్తున్నారు, నాకు ఎలాంటి ఆస్తి మీద ఎలాంటి ఆశ కూడా లేదు అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు అంటే వివాదాలన్నీ కూడా తగ్గుముఖం పట్టాయి అన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎందుకు బగ్గుమన్నాయి? అసలు వీళ్ళ కుటుంబం మధ్య అసలు ఏం జరుగుతుంది? మంచు లక్ష్మి ఎందుకు ఆ రోజు వచ్చి వెళ్ళిపోయింది? వీటన్నిటికీ కూడా సమాధానాలు తెలిసినప్పటికీ మళ్ళీ ఇప్పుడు ఎందుకు బగ్గుమన్నాయి అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. నిజంగానే ఈరోజు ఈ వివాదం చోటు చేసుకోవడానికి కేవలం విష్ణువే కారణమా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. సిపి చెప్పిన ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ వివాదం ఇక్కడితో ఆగిపోవాలి, మీ కుటుంబ అంటే ఎవరైతే కుటుంబీకులు ఉన్నారో వాళ్ళ మధ్యనే ఈ వివాదం అనేది తగ్గుముఖం పట్టాలే తప్ప ఇలా బయటికి రాకూడదని చెప్పినప్పటికీ కూడా బాడీ గార్డ్స్ కూడా ఎవరు ఉండడానికి వీల్లేదు, అంటే కేవలం కుటుంబ సభ్యులు తప్ప ఎవరు కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదు అంటూ కూడా ఇక్కడ పోలీసులను కూడా పెట్టడం జరిగింది. అలాంటిది మరి ఇంత నిఘా ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకు విష్ణు ఈ విధంగా చేశాడనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. ఇప్పుడు చట్టపరంగా అంటే ఎవరైనా సరే ఈ ఆర్డర్స్ని కనుక తప్పితే ఖచ్చితంగా మేము చట్టపరమైన నిర్ణయాలు తీసుకుంటాము, చట్టపరంగా మేము శిక్షిస్తాము, కఠినంగా చర్యలు ఉంటాయని చెప్పినప్పటికీ కూడా మరి ఎందుకు విష్ణు ఈ విధంగా చేశాడనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. మరి ఇప్పుడు సిపి ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారు, ఎలాంటి కేసులు నమోదు చేస్తారనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. మరిన్ని వివరాలు చూస్తూనే ఉండండి. ఆర్టీవీ కెమెరామ్యాన్ గణేష్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.